కింది స్థాయి ఉద్యోగులు ఒక రకంగా అంటే అంగన్వాడీలు గాని, ఆశా వర్కర్లు గాని వీళ్ళ డిమాండ్లు పరిష్కార సాధన కోసం జీవితాంతం కృషి చేస్తానే ఉంటారు. రోడ్డు ఎక్కుతానే ఉంటారు. ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేస్తూనే ఉంటారు. కానీ ప్రభుత్వాలకి పడతాయా అంటే వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో మాత్రమే పడతాయి. ఒక్కొక్కసారి పట్టవు కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మొన్న అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు కంటిన్యూగా. ఏమన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వస్తే మీ డిమాండ్ల మీద మేము కృషి చేస్తాం. మీ డిమాండ్లు నెరవేరుస్తాం అని చెప్పి రాబోయే పార్టీ ఇస్తది ప్రతిపక్షం. అప్పుడు అధికార పక్షం మళ్ళీ అధికారంలో వచ్చినప్పుడు చూద్దాంలే అంటది. ఈ లోపల అధికార పార్టీ మారిపోయిన తర్వాత వాళ్ళ సమస్యలు అలాగే ఉంటాయి. వాళ్ళ డిమాండ్లు అలాగే ఉంటాయి. మళ్ళీ వాళ్ళ ఉద్యమాలు కంటిన్యూ అవుతాయి. అంగన్వాడీల పరిస్థితి ఇప్పుడు అదే కదా. ఆశా వర్కర్ల పరిస్థితి అదే కదా ఆంధ్రప్రదేశ్‌లో. అయితే ఇప్పుడు తాజాగా కేరళలో కూడా ఆశా వర్కర్లు ఇదే వాళ్ళ ఆక్రందన నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా వాళ్ళు వినూత్న రీతులు ఎందుకంటే 50 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారట. వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలి అని చెప్పి. అయితే ఇప్పుడు వాళ్ళు తాజాగా ఏం చేశారు అంటే మొత్తం వాళ్ళ జుట్టు కత్తిరించుకొని కొంతమంది గుండు గీయించుకొని నిరసన వ్యక్తం చేశారట. ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకోవట్లేదు అనేది. ఇప్పుడు తాజాగా వాళ్ళు చెప్పింది రోజుకి కేవలం ₹232 చొప్పున ఇస్తుంటే ఎలా బతికేది అనేది వాళ్ళ ఆవేదన. వీళ్ళకి మద్దతుగా కొందరు పురుషులు కూడా గుండు గీయించుకున్నారట. గౌరవ వేతనం పెంచాలి అనేది, అలాగే పదవీ విరమణ అనంతరం ప్రయోజనాల కోసం ఆశా వర్కర్లు డిమాండ్లు చేస్తున్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద 2023-24 సంవత్సరానికి అందాల్సిన గ్రాంట్ కేంద్రం నుంచి రాలేదు అనేది కేరళ సర్కార్ చెబుతోంది. వినియోగ పత్రాలు రాలేదంటూ కేంద్రం దీన్ని తోసిపుచ్చుతోంది. ఆశా వర్కర్ల ఆందోళన కేరళ కార్మిక శాఖ మంత్రి వి శివన్ కుట్టి స్పందిస్తూ వారంతా తమ జుట్టును కేంద్రానికి పంపించాలని కూడా సూచించారట. మరి ఇదేంటో అంటే కేంద్రం ఇవ్వలేంది మేమెక్కడిస్తాము అని చెప్పేది. కేరళ ప్రభుత్వం కాస్తంత వింత వైఖరిగానే చెప్తోంది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆశా వర్కర్లు మన రోడ్డు ఎక్కారు. కాకపోతే ఇలా జుట్లే కత్తిరించుకోలేదు కానీ అలాగే అంగన్వాడీలు కూడా రోడ్డు ఎక్కుతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించే నాదుడే కరువవుతున్నారు.